మనోహర్ నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. అక్కడ సాధారణంగా చేసిన కూర, అన్నం మాత్రమే ఉన్నాయి. కోపం వచ్చింది. గట్టిగా చంద్రిక అని అరిచాడు. చంద్రిక నెమ్మదిగా కిచెన్ నుంచి అతని దగ్గరికి వచ్చింది. ఏమైంది మామయ్య అని ప్రశాంతంగా అడిగింది. మనోహర్ మాత్రం కోపంగా నేను చెప్పిన బిర్యానీ చేయకుండా మామూలు అన్నం కూర చేశావు. ఇదేనా నువ్వు నీ భర్తకిచ్చే గౌరవం అని అడిగాడు. చంద్రిక మాత్రం నెమ్మదిగా ఇంట్లో సరుకులు లేవు మామయ్య, తీసుకురావడానికి టైం దొరకలేదు. రేపు చేద్దామని అనుకున్నాను మామయ్య. నీకు రోజంతా ఇంట్లో ఉండడం తప్ప ఇంకేమైనా పనుందా? నేను ఒక్క పని చెప్పినా అది కూడా సరిగ్గా చేయలేవా అని గట్టిగా తిడుతూనే ఉన్నాడు. చంద్రిక మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఉంది. మనోహర్ ఆగలేదు. మరింత కఠినంగా ఇంట్లోనే ఉంటావు, ఏ పని కూడా సరిగ్గా చేయవు. ఇంత చిన్న పని కూడా చేయలేకపోతే నీ వల్ల ప్రయోజనం ఏంటి? అతని మాటలు ఒక్కొక్కటి చంద్రిక గుండెల్లో గుచ్చుకున్నా ఆమె ముఖంలో మాత్రం ఏ భావం కనిపించలేదు. ఆమె బెల్లం కొట్టిన రాయిలా నిశ్శబ్దంగా నిలబడి ఉంది. మనోహర్ ఇంకా కోపంతో మాట్లాడుతూనే ఉన్నాడు. నిన్ను చేసుకున్న తర్వాత తిండి సరిగ్గా లేదు, సంతోషం అయితే మొత్తానికే లేదు. నీతో మాట్లాడడం కూడా వృధా. ఛ అని చెప్పి సోఫాలో కూర్చున్నాడు. చంద్రిక మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నెమ్మదిగా తిరిగి కిచెన్లోకి వెళ్ళింది. కాని ఆమె మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. తనలో తను, ఇంతకాలం నేను ఏమీ అనకుండా మాట్లాడకుండా సహించాను. కాని ఇక ఇలా కాదు, మామయ్య చేసిన తప్పుకు సమాధానం చెప్పాలి అని గట్టిగా నిర్ణయం తీసుకుంది. అప్పుడే హరిత బిర్యానీని పార్సల్ తీసుకుని మనోహర్ దగ్గరికి వచ్చింది. తనకిష్టమైన హరిత తన ఫేవరెట్ బిర్యానీని తీసుకుని రావడంతో మనోహర్ సంతోషపడ్డాడు. ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. అక్కడ మనోహర్కి మామూలు అన్నం, కూర కనిపించాయి. కోపంగా వాటిని కింద పడేశాడు. గిన్నెల సౌండ్ విని చంద్రిక కంగారుగా వచ్చి చూసింది. డైనింగ్ టేబుల్ మీద నవ్వుకుంటూ మనోహర్, హరిత బిర్యానీ తింటున్నారు. చంద్రిక మౌనంగా కింద పడిన గిన్నెలను తీసింది. చంద్రిక, నువ్వు బిర్యానీ చేయకపోతే నాకు బయట బిర్యానీ ఉంది కదా, చూసావా బిర్యానీ ఎంత కమ్మని వాసన వస్తుందో? మామయ్య, ఎప్పటికైనా ఇంటి భోజనమే ఆరోగ్యం, బయటి భోజనం అనారోగ్యం. అదిప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, కాని ఏదో ఒకనాడు మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. చంద్రిక, నీ పప్పు శుద్ధ మాటలు పక్కన పెట్టి నువ్విక్కడి నుంచి వెళ్ళు. నీ జిడ్డు ముఖం చూసుకుంటూ నా హరిత కమ్మని బిర్యానీ కూడా తినలేకపోతుంది అని మనోహర్ అనగానే చంద్రిక కళ్ళల్లో నుంచి నీళ్లొచ్చాయి. గిన్నెలను తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది. మనోహర్, హరిత బిర్యానీ తింటూ మాట్లాడుకుంటున్న మాటలు చంద్రికకి వినబడుతున్నాయి. ఇంకెంతకాలం ఆ జిడ్డు ముఖాన్ని ఇంట్లో పెట్టుకుంటావ్? ఇంటి పని, వంట పని చేయడానికి జీతం లేని పని మనిషి ఎక్కడ దొరుకుతుందో తక్కువ చెప్పు హరిత. జీతం లేకుండా పని మనిషి దొరకడమా? నెవర్ మనోహర్. అందుకే హరిత చంద్రికని ఇంకా ఇంట్లో ఉంచుకున్నది. చంద్రికని ఎప్పటికీ భార్యగా దగ్గరికి తీసుకోను, ఒక పని మనిషిలాగే చూస్తాను. నువ్వే నా ప్రపంచం, నువ్వే నా జీవితం అని చెప్పిన మాటలను చంద్రిక విన్నది. ఎప్పటికైనా భార్య స్థానం దక్కుతుందని ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాను. అది ఎప్పటికీ దక్కదని తెలిసిన తర్వాత ఇక ఉపేక్షించి లాభం లేదు. మామయ్యకి నా విలువేంటో తెలియచెప్పాలి. చెప్తాను అని చంద్రిక ఆలోచించడం మొదలుపెట్టింది. మరుసటి రోజున చంద్రికని చూడ్డానికి పల్లవి వచ్చింది. ఇద్దరూ కూర్చుని మాట్లాడుతుండగా లోపల్నుంచి హరిత వచ్చింది. పల్లవిని పట్టించుకోకుండా, ఏయ్ చంద్రిక, వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పింది. పల్లవికి ఏం అర్థం కాలేదు. ఎవరితను? నీ ఇంట్లో నీ మీద పెత్తనం చేస్తుంది. దానిని అడిగితే ఏం చెప్తుంది పాపం? నన్నడుగు, నేను చెప్తాను. నేను మనోహర్కి కాబోయే భార్యని. పేరు హరిత. నా పేరులాగే నేను అందంగా ఉంటానని మనోహర్ ఎప్పుడూ చెప్తుంటాడు. ఆ మాట వినగానే పల్లవి నోటి నుంచి మరొక మాట రాలేదు. హరిత అలా చెప్పగానే చంద్రికకి కోపం వచ్చింది. పిచ్చి హరిత, మా మామయ్య నిన్ను మోసం చేస్తున్నాడు. అది నీకు అర్థం కావడం లేదు. ఇంకా గుడ్డిగా నమ్మి మెడలో తాళి లేకుండా ఆయనతో కాపురం చేస్తూ భార్యనని చెప్పుకుంటున్నావు. కొంచెమైనా నీ మట్టి బుర్రకి పదును పెట్టు అని చెప్పింది. హరితకి మాత్రం కోపం వచ్చింది. చంద్రికని కొట్టడానికి చెయ్యెత్తింది. అది పల్లవి చూసి హరిత చేతిని గట్టిగా పట్టుకుంది. చంద్రిక, ఎవరి ఈవిడగారు? మనోహరికి కాబోయే భార్యను అని చెప్తుంది. పల్లవి, ముందుగా తన చేతిని వదిలిపెట్టు, కథ మొత్తం నేను చెప్తాను అని చంద్రిక చెప్పగానే
పల్లవి హరిత చేతిని వదిలిపెడుతుంది. అప్పుడు చంద్రిక పల్లవిని తీసుకుని తన గదిలోకి వెళ్ళింది. రోడ్డు మీద మనోహర్ చిరాకుతో నిలబడి ఉన్నాడు. పెద్ద మొత్తంలో అప్పులు చేసి బెట్టింగ్లో పోగొట్టుకున్నాను. ఇప్పుడు అప్పుల వాళ్ళు ఆగడం లేదు. చంద్రిక నా పేరు మీద రాసిన ఆస్తిని అమ్మేసి అప్పులు తీర్చాలి. మిగిలిన డబ్బులతో పోగొట్టుకున్న మొత్తాన్ని రాబట్టుకోవాలి అనుకుని బైక్ మీద ఇంటికి బయలుదేరాడు. చంద్రిక జరిగిన కథ మొత్తం చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. బాధపడకు చంద్రిక, నీ కాపురాన్ని నేను సరిదిద్దుతాను. హరిత తన చేత్తో తన కంటిలోనే పొడుచుకునేలా నేను చక్రం తిప్పుతాను. పద అని చంద్రికను తీసుకుని హాల్లోకి వచ్చింది పల్లవి. హరిత, మనోహర్ నిన్ను మోసం చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు పల్లవి? మనోహర్ నన్ను మోసం చేయటమేంటి? ఇంకా నీకు అర్థం కాలేదన్నమాట. మనోహర్ నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎప్పటినుంచి చెప్తున్నాడో కొంచెం చెప్తావా? 1 ఇయర్ నుంచి చెప్తున్నాడు. మరి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? చంద్రికని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు మనోహర్ భార్య చంద్రిక అవుతుంది కాని నువ్వెలా అవుతావు? నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేస్తూ వస్తున్నాడు. కాని నిజమేంటంటే నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం మనోహర్కి లేదు అని చెప్పింది. హరితకి కూడా ఆ క్షణం నిజమనిపించింది. ఏం మాట్లాడలేదు. హరిత, ఇంకా నీకు అర్థం కాకపోతే, నీకు నమ్మకం కలగకపోతే ఈ క్షణమే మనోహర్కి ఫోన్ చేసి పెళ్ళెప్పుడు చేసుకుంటాడో అడుగు. అతని నిజస్వరూపం బయటపడుతుంది. మీ ఇద్దరి నోర్లు మూయించడానికి ఇప్పుడే ఫోన్ చేస్తాను అని హరిత చెబుతుండగా మనోహర్ చిరాగ్గా బైక్ మీద ఇంటికొచ్చాడు. ఆ సౌండ్ విని చంద్రిక కిటికీ నుంచి చూసింది. బైక్ దిగిన మనోహర్ కనిపించాడు. చంద్రిక తిరిగి వాళ్ల దగ్గరికి వచ్చింది. పల్లవి, మామయ్యొచ్చాడు. మరీ మంచిది. హరిత, మనోహర్ రాగానే వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు, నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని అడుగు. ఏం చెబుతాడో తెలుస్తోంది. మేము మీకు కనబడం. చంద్రిక గురించి అడిగితే బయటికి వెళ్ళిందని చెప్పు. సరే, మీరు వెళ్ళి దాక్కోండి. మనోహర్ చెప్పే సమాధానంతో మీ మతులు పోవడం ఖాయం అని చెప్పింది. వాళ్లు వెళ్లి దాక్కున్నారు. మనోహర్ చిరాగ్గా ఇంట్లోకి వచ్చాడు. హరిత నవ్వుతూ కనిపించింది. మనోహర్ నవ్వలేదు. మనోహర్, నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్? హరిత, నాకు చాలా చిరాగ్గా ఉంది. నన్ను విసిగించకుండా వెళ్ళిపో. అది కాదు మనోహర్, నా బాధని కూడా నువ్వు అర్థం చేసుకో. చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళు ఏవేవో మాటలంటున్నారు. మనం వెంటనే పెళ్లి చేసుకుందాం అని హరిత చెప్పగానే మనోహర్కి మరింత చిరాకు వేసింది. నీకు నాకు పెళ్ళేంటి? నువ్వు నా టైంపాస్ మాత్రమే. నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు. అయినా నువ్వు డబ్బు చూసి నా దగ్గరికి వచ్చావు. నేను నీ అందం చూసి దగ్గరికి తీసుకున్నాను. అంతే తప్ప పెళ్లి చేసుకోవాలని కాదు అని తేల్చి చెప్పాడు మనోహర్. ఆ మాట వినగానే హరితకి చాలా కోపం వచ్చింది. నన్ను పెళ్లి చేసుకుంటారని మోసం చేశావని కేసు పెడతాను అని బెదిరించింది. మనోహర్ భయపడలేదు. గట్టిగా విలన్లా నవ్వాడు. ఆ నవ్వు ఎందుకన్నది హరితకి అర్థం కాలేదు. ఇలా చూడు హరిత, ఆస్తి కోసం మా అక్కాబావని చంపినవాణ్ణి. నిన్ను చంపడం పెద్ద సమస్య కాదు. తలబద్దలు కొట్టుకుని ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. నేను తలుచుకుంటే ఈ క్షణమే నిన్నిక్కడే చంపగలను. వాళ్లకు తెలీదు పల్లవి రికార్డు చేస్తుందని. నీ దిక్కున చోటు చెప్పుకో. నాకేం కాదు. నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు. బయటికి వెళ్తే అప్పుల బాధ, ఇంటికి వస్తే నీ బాధ. నేనిక్కడ ఉండను అని మనోహర్ కోపంగా వెళ్లిపోయాడు. పల్లవి రికార్డ్ చేయటం ఆపేసింది. చంద్రిక ఏడుస్తూ, ఆస్తి కోసం మా అమ్మా నాన్నని చంపాడు. నన్ను పెళ్లి చేసుకుని నా జీవితాన్ని నాశనం చేశాడు. హరితని ప్రేమ పేరుతో మోసం చేశాడు. మామయ్య మన మధ్య ఉండటానికి వీల్లేదు పల్లవి అని చెప్పింది. మరేం చేద్దాం చంద్రిక? పోలీసులకు పట్టిద్దాం పల్లవి. జైలుకి వెళ్తే ఏమైనా మార్పు వస్తుందేమో చూద్దాం. సరే చంద్రిక అని పల్లవి చంద్రిక కలిసి హాల్లో ఏడుస్తున్న హరిత దగ్గరికి వచ్చారు. హరితని ఓదార్చి వాళ్లు తీసుకున్న నిర్ణయం గురించి చెప్తారు. అందుకు హరిత కూడా ఒప్పుకుంటుంది. ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్లారు. ఎస్ఐ అరవింద్తో మాట్లాడి వాళ్లు రికార్డ్ చేసింది చూపించారు. ఎస్ఐ అరవింద్ మనోహర్ని అరెస్టు చేసి జైలుకి పంపించాడు. మళ్లీ చంద్రిక ఏకాకిలా మిగిలింది.